రిటైనింగ్ వాల్ వల్లే మనకి ఇటు ముప్పు రాలేదన్నమాట. మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఆ ఓటకే ఇల్లు కూడా పడిపోయినాయి, చాలా వరకు పడిపోయినాయి. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేడు, ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు అక్కడ వరకు కట్టారు, రాణిగారి తోట నుంచి ఆ బ్రిడ్జి దాకా కట్టించారు సార్. అక్కడ నుంచి ముక్క మాత్రం జగన్ గారు కట్టించారు. అది రావడం, ఇది పొంగిపోవడం, ఉన్న వాళ్ళు పైకి ఎక్కాడు. టీడీపీ గవర్నమెంట్ లోనే బిల్లు ఆమోదం అయింది. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనితా వంగల్పూడి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నారు. వై బికాస్ ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. సో ఈ లోతట్టు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కృష్ణలంక ఏరియాలో ఉన్నాము. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎదురుగా ఉన్నాము. మనతో ఉన్నారు ఇక్కడ అధికారి ఉన్నారు. ఇక్కడ ఆవిడ అడిగి అసలు ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు మేడం? ఇక్కడ 24 hours ఆన్ డ్యూటీ స్టాఫ్ ఉంటారండి. రెవెన్యూ ఉంటారు, పోలీస్ ఉంటారు, ఇంకా సచివాలయం స్టాఫ్ అందరూ 24 hours ఆన్ డ్యూటీ. ఇంకా ఇటు వచ్చి రిటైనింగ్ వాళ్ళు మనకి ఎంత ఫ్లడ్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ దీనివల్ల ముంపు ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రొటెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ టైం మనకి 12 lakh cusecs వాటర్ వచ్చినప్పుడు కూడా ఈ రిటైనింగ్ వాల్ వల్లే మనకి ఇటు ముప్పు రాలేదన్నమాట. 3 days బ్యాక్ చూసినప్పుడు అయితే ఇక్కడ కొంచెం ఏరియాలు కొన్ని మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదుపులోకి వచ్చిందండి. ముంపు ఇన్ ద సెన్స్ ఇక్కడ కొంచెం సీపేజ్ ప్రాబ్లం వల్ల కొద్దిగా వాటర్ అనేవి వస్తున్నాయి, కానీ అవి కూడా ఎప్పటికప్పుడు మిషన్స్ ద్వారా అధికారులు కలెక్టర్ లెవెల్లోంచి మొత్తం అంతా 24 hours వాచ్ ఆన్ డ్యూటీలోనే ఉంటారు. 1 year బ్యాక్ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇక్కడ ఏరియా వాళ్ళు కావచ్చు. మొత్తం విజయవాడ మునిగిపోయింది. సో ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది? మనకి గవర్నమెంట్ నుంచి అండ్ హైయర్ అఫీషియల్స్ నుంచి లోతట్టు ప్రాంతాలన్నింటినీ ఫస్ట్ ఎవకేట్ చేయించేస్తున్నారండి. మనకి అక్కడెక్కడ వరద సూచన రాగానే ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రికాషన్స్ తీసేసుకుంటారు. ఇక్కడ నుంచి ఎవకేట్ చేసేస్తారు. హిల్లీ ఏరియా కానివ్వండి, ఫ్లడ్స్ ఏదైతే ముంపు ఉన్నది మనకి అనౌన్స్మెంట్ ద్వారా క్లియర్ చేసేస్తారు. సో దట్ మనకి ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. ఇల్లులన్నీ కొట్టుకెళ్ళిపోయాయి అన్న, మొత్తం కొట్టుకెళ్ళిపోయాయి. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? 5 years బ్యాక్ ఈ రిటైనింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? కాస్త ఇప్పుడే ఇక్కడ పైదాకా వచ్చేసాయి నీళ్ళు. ఇప్పుడు రావట్లా, ఇల్లులు కూడా పడిపోవట్లా. ఇప్పుడు ఈ గోడ కట్టారు, ఇల్లులు పడిపోవట్లా, కానీ నీళ్లు ఇటు ఊరిపోతున్నాయి. అంటే ఓట వచ్చేస్తుంది. దానివల్ల మన ఇల్లులు కూడా 2-3 పడినాయి కానీ అప్పుడులా కాదులే. ఇప్పుడు కొద్దిగా పర్వాలా, ఇల్లులు అన్ని పడట్లా ఇప్పుడు దీనివల్ల. సో ఇప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఇప్పుడే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నా. ఇంజనాలు పెట్టి అలా తోడెత్తే వెళ్ళిపోతాయి వెంటనే. వాళ్ళు అలా తోడిచ్చట్లేదు, తోడితే వెళ్తాయి, లేకపోతే అలా ఉండిపోతున్నాయి. ఆ ఓటకే ఇల్లు కూడా పడిపోయినాయి, చాలా వరకు పడిపోయినాయి. ఇటు వెళ్తే కనిపిస్తాయి. ఇంకా ఎవరు పట్టించుకోవాలి వాటిని. మొన్న పట్టించుకోవాలి ఎవరు. చాలా మంది వరకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు, కింద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు 25,000 అంత ఇస్తా అన్నారు. అవి పని అంతే. ఇల్లు రాదుగా 25,000 ఇచ్చింది మట్టికి. చాలా వరకు లాసే ఇంకా అందరూ. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇదైతే మేమే కాపాడుకున్నాం. ఇక్కడికి గోడ కట్టేది ఇలా కట్ల కొద్దిగా ఎదురు కట్ల. ఇప్పుడు ఇటు వదిలేసారు. ఇటు వదిలేసిన మళ్ళీ ఇటు పడిపోయింది. చాలా వరకు పడిపోతే ఇక్కడ వాళ్ళందరూ మొత్తం వీళ్ళందరూ ఇసుక ఇంత హైట్ ఉండాలి, ఇంత హైట్ ఇసుక మొత్తం ఆ బస్సాలో నింపి అది కప్పెట్టాం. వెళ్ళిపోయేది. ఇంకా మేమే ఎవ్వరు సాయం చేయాలి ఇక్కడ మట్టికి. ఎవరో పోలీసులు కానీ అసలు ఎవ్వరు రాలే ఇక్కడికి. మేమే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ బ్యారేజీ నుంచి ఆ బ్యారేజీ వరకు చాలా మంది వచ్చారు. మేమే వేసాం. ఎవరు చేయలే. ఆ బస్సాలు కాడ ఇక్కడ ఇసుక మోసే వాళ్ళు ఉంటారా, వాళ్ళే ఇచ్చారు వాళ్ళ సొంత డబ్బులతో. అప్పటికప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి బియ్యం కొట్టుల్లో బస్సాలు చాలా వరకు మేమే కొనుక్కొచ్చుకున్నాం. కానీ అయ్యే ఉండిద్ది, 1 లక్ష పైన అయ్యిద్ది. చూడు ఎన్ని బస్తాలు ఉన్నాయి చూడండి. మినిమం 2 రాత్రులు నిద్ర లేకుండా వేసాం. నిద్ర లేదు, ఒక్కళ్ళు కూడా సాయం చేయాలి. కుర్రోలే మొత్తం కుర్రోలే. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక కార్పొరేటర్ వచ్చి ఎవరు సహాయం లేదు. కుర్రోలదే మొత్తం అంతే కాపాడుకున్నారు. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేడు, ఎవడు లేడు. గెలుచుకున్నారు కానీ దింగేసారు ఎటు.
ఇది ఏమైంది, కృష్ణకి ఏమైంది ఏంటి అని. రిటైనింగ్ వాల్ కడితే ఇదంతా బ్రహ్మాండంగా ఇది ఉంది కాబట్టి సరిపోయిందండి. ఇది లేకపోతే మొత్తం వెళ్ళిపోయిందండి. ఇది లేకపోతే వెళ్ళిపోయేది మొత్తం. చింగినారు ఏంగానే కృష్ణకి అంతా మొత్తం పోయేది. గుడ్డ ముక్క కూడా దొరికేది కాదు. అది అటువంటి పరిస్థితి. ఇది కట్టించింది ఎవరు? వాస్తవం జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్. ఈ జగన్ కట్టించింది. కొంతమంది చంద్రబాబు గారు ఐడియా లేదండి, చంద్రబాబు నాయుడు కట్టించింది అవతల పక్క. ఓకే. ఇప్పుడు ఇది కట్టించింది జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవం. ఈ మొక్క కలిపితే బాగుండేది. ఈ మొక్క కలిపారు కదండి వాళ్ళకి. ఎందుకంటే సరిహద్దు ఇదే, ఇంతవరకే వాళ్ళకి వద్దు. ఇంతవరకు కలిపేసి వెళ్ళిపోయినారు. ఆ మొక్క వదిలేశారు. దానికి రోడ్డు కలిపినట్టు పాయింట్ బాగుండేది. ఇంకా అదంతా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అదంతా కుర్రోలే లేకపోతే మొత్తం ఇదంతా. ప్రధానంగా ఈ రిటైనింగ్ వాల్ గోడ ఏదైతే కట్టించారో దాని తర్వాత చాలా వరకు వరద ప్రభావం అనేది ఇక్కడికి మీ ఇల్లు చాలా వరకు సురక్షితంగా బాగానే ఉంది. గోడ కట్టాక కొంచెం పర్లేదు సార్. కాకపోతే ఊరి నీళ్ళ వల్ల మొన్న పెద్దది వర్షాలు పడ్డాయి కాబట్టి ఇదంతా మునిగి మొన్న మాత్రం ఇక్కడ దాకా వచ్చింది సార్ నీళ్ళు, ఊరి నీళ్ళు. గోడ వల్ల కొంచెం పర్లేదు మాకు. కానీ ఇక్కడ ఏదో మన ఇల్లు కూలిపోయాయి అన్నారు. అదే సార్, ఇదే కూలిపోయింది. అంతే వరదల వల్లే సార్. వరదలు. ఓకే. ప్రభుత్వం ఏమన్నా ఇక్కడికి వచ్చి అధికారులు ఏమన్నా చూసారా? మొన్న పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు సార్, 25,000 అలా చూసారు. మమ్మల్ని బాగానే చూస్తున్నారు. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారంటారు ప్రభుత్వం? ఈ సంవత్సరం ఇంకా ఎవరు రాలేదు సార్. మొన్న ఊరిని కానీ నీళ్లు అదే మోటార్ పెట్టారు సార్. మోటార్ పెట్టారు. ఎప్పటికప్పుడు నీళ్ళు లాగేస్తున్నారు బయటికి. లాగేస్తున్నారు సార్. ఓకే. సో ఓవరాల్ గా ఇక్కడ సేఫ్ గానే ఉంది, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలు అదే నీళ్ళ వల్లే ప్రాబ్లం సార్. మాకు బాగానే ఉంది కానీ మొత్తం నీళ్ళ వల్లే. నీళ్ళు రాకుండా 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేది పరిస్థితి? ఇంకా 10 ఏళ్ల క్రితం కూడా వరదలు వస్తానే ఉన్నాయి. మేము కట్ట మీద సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాము. ప్రతి సంవత్సరం ఇదే బాధ. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. దీనికి కారణం ఎవరంటారు? అది మాకు ఎలా తెలుసు? ఇది ఎవరు కట్టించారంటారు? జగన్ గారు కట్టించారు. చంద్రబాబు గారు జగనే కట్టించారు. గోడ కట్టించిన వల్ల మాకు ప్రాబ్లమే లేదు. కొంచెం నీళ్లు రాకుండా ఊరుకొని ఉంటే సరిపోయింది సార్. చంద్రబాబు నాయుడు అక్కడ వరకు కట్టి రాణిగారి తోట నుంచి ఆ బ్రిడ్జి దాకా కట్టించారు సార్. అక్కడ నుంచి మొక్క మాత్రం జగన్ గారు కట్టించారు. జగన్ గారు ఇద్దరిది ఉంది సార్. 10 ఏళ్ల క్రితం వాటర్ వస్తే ఇల్లు కూలిపోవడం అలాంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు గోడ కట్టినాక ఏంటంటే కొంచెం వాటర్ వచ్చేసి దానివల్ల ఇల్లులు వాటర్ వెళ్ళిపోయి ఆ ఇబ్బంది తప్ప బానే ఉంది. అన్ని వేసారు, మళ్ళీ బాగానే చేశారు సార్. బాగానే చేశారు. గత సంవత్సరం చూసుకుంటే కొంచెం ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇవన్నీ నీళ్లు వచ్చి వాళ్ళకి మునిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఎప్పటికప్పుడే ఈసారి మోటార్లతో తోడిచ్చారు. కానీ ఏంటంటే ఆ ఓట మూలని అదేంటంటే కింద మరి అంత ముందు చేసిన వాళ్ళు కానీ ఏదైనా కొద్దిగా ఓట రాకుండా ఉంటే అందరూ హ్యాపీయే. అది రావడం ఇది పొంగిపోవడం, ఉన్న వాళ్ళు పైకి ఎక్కేయడం. చూసారుగా కిందకి వెళ్ళి మీరు. అది మామూలుగా పొంగట్లా, ఏదో గంగా నది ఇటు బెజ్జం బండి పొంగుతుంది. అదే చేస్తా అన్నారు గద్దే గారు. గద్దే గారిదే మొత్తం. ఇక అంటే మొన్న వచ్చారు గద్దే గారు, వచ్చి మొత్తం మున్సిపాలిటీ ఆఫీసర్లు వీళ్ళందరినీ కేకేశారు. ఈ ఎంఆర్ఓలు వీళ్ళందరినీ కేకేసి ఇక ఇది టెండర్లు వేసామన్నారు మొత్తం. నాకు తెలిసి ఈ సంవత్సరం పూర్తి అయ్యిద్ది అది ఇది అని చెప్పారు. మరి మాట ఇచ్చేలేరు. వాళ్ళతో పూర్తి స్థాయిగా సమస్యలు తీరలేదంటారు. పూర్తి స్థాయిగా అంటే అన్నా ఇది ఒక్కటి తప్పించి మొత్తం తీరినట్టే. ఇది ఒక్కటే. ఇంకొకసారి ఏమన్నా పెద్ద వర్షాలు పడినా ఇక్కడ గుణమి చేసుకుని ఉండొచ్చు. హ్యాపీ అన్న. అంతకు ముందు పొలవమంటే పైకి ఎక్కేసేవాళ్ళం. పొలవమంటే ఎక్కడమే ఏం చేసేది ఏం లేదు. తట్టబేడ చదువుకోవడం, పారిపోవడం, మళ్ళీ రావడం, కట్టుకోవడం, మళ్ళీ పడిపోవడం. ఇప్పుడు ఆ గోడ కట్టిన పుణ్యం అంటూ ఏం లేదు. అంతా హ్యాపీ. టీడీపీ గవర్నమెంట్లోనే బిల్లు ఆమోదమైంది. తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కింద రిటర్న్ వాళ్ళేది రాణిగారి తోట దగ్గర పూర్తి చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇది వైసీపీ హయాంలో ఈయన అవినాష్ గారు పూర్తి చేశారు దీన్ని. ఆయన హయాంలోనే పూర్తయింది. ఎందుకంటే చెప్పుకోవాలిగా, అవినాష్ అన్న దాంట్లోనే పూర్తయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ గద్దే గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మొత్తం. ఇప్పుడు ఆయన హయాంలో ఇదేం లేదన్న, అందరూ వచ్చారు ఆ రోజున. వెళ్ళిపోయేటప్పుడు అటేపు జనసేన తరపు నుండి, వైసీపీ తరపు నుండి, టీడీపీ తరపు నుండి, సిపిఎం సిపిఐ తరపు నుండి అందరూ వచ్చారు. అందరూ ఉన్నారు. ఈ ఇల్లు దాంట్లో వాళ్ళ దాంట్లో అని కాదు, అందరు దాంట్లో. కానీ ఏంటంటే ఫస్ట్ బీజం పడింది మాత్రం టీడీపీ గవర్నమెంట్. అదే ముందు.
ప్రధానంగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఇక్కడ ప్రజలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి, ఇక వరదలు రావు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీకు అసలైన ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? వాటర్ వచ్చింది వెళ్తుంది సార్ ప్రతిసారి. తర్వాత వాల్ కట్టారు, వాల్ కట్టిన తర్వాత కూడా అందరూ సేఫ్ అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కింద నుంచి వాటర్ ఊరుతుంది. ఊరిన తర్వాత మాకేంటంటే వాటర్ ఊరి కింద మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి. మళ్ళీ అందరూ అనుకుంటున్నారు వాల్ కట్టిన తర్వాత నీళ్ళు రాలేదు అని. ఇక్కడున్న సమస్యలు ఏంటంటే మాకు కింద వాటర్ వెళ్ళటానికి అవకాశం లేదు. కింద ఊరిన వాటర్ ఎటు వెళ్ళట్లేదు. మాకు పైనుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ, తాగిన వాటర్ కానీ, తిన్న వాటర్ కానీ, ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ కానీ బయటికి వెళ్తాయి, కిందకే వస్తున్నాయి. అది బయటికి వెళ్తాక అప్లై లేదు. మేము అడుగుతుంది అది. ఇక్కడ అప్లై లేనప్పుడు మాకు కూడా ఒక కాలువ లాంటిది ఒకటి ఉండాలి కదా. ఇటు సైడ్ కూడా ఒక వాల్ ఉండి దాన్ని మొత్తం నిర్మాణం చేయాలి కదా. సదుపాయం పూర్తిగా చేయకుండా మేము సదుపాయం చేసామంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నేను అడిగే ఇప్పుడు ఈ నీళ్లు తోడుతున్నారు కదా, ఆ తోడుతున్న నీళ్ళు అనేది మళ్ళీ ఇక్కడ ఏర్పడతాయి అంటారు భూమి నుంచి. ఇప్పుడు భూమిలోంచి ఇటు తోడుతున్నారు సార్, ఇటు తోడుతున్నారు, అటు వస్తున్నాయి. కానీ ఊరిన ఊట మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. ఒక బావిలోంచి నీరు అలా వస్తుంది, ఊరిన ఊటే కదా. ఇప్పుడు ఇంత కిష్టం ఉంది, ఇంత జరుగుతుంది, ఇంత వాటర్ రన్ అవుతుంది, మళ్ళీ ఇటే వస్తున్నాయి, మళ్ళీ ఇటే వెళ్తున్నాయి. కేవలం మోటార్ పెట్టారని పేరుకే కిష్ట తగ్గేదాకా మళ్ళీ వాటర్ ఇక్కడే ఉంటాయి సార్, తగ్గకుండా అయితే ఉండదు సార్.